హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 181 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,682 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 48,313, హైయెస్ట్ వచ్చేసి 49,044. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 700 పాయింట్స్ మార్కెట్ అయితే మూవ్మెంట్ జరిగింది. యాక్చువల్లీ ఈరోజు కొత్త ప్రీమియర్స్ కాబట్టి మార్కెట్ అంత పెద్ద వోలటైల్ గా బిహేవ్ చేయకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే నిన్న మార్కెట్ మూమెంటం అయితే గట్టిగా ఉంది కాబట్టి ఈ రోజు అంత పెద్ద మూమెంటం చేయకూడదు అనుకున్నాను. కానీ ఈ రోజు అయితే మార్కెట్ అయితే నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. మనం అనుకున్న దానికన్నా నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. సో, యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ నిన్న ట్రేడ్ సెటప్‌లో 2 బుల్లిష్ క్యాండిల్ మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే హ్యూజ్‌గా రియాక్ట్ అయిందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్‌లో హ్యూజ్‌గా రియాక్ట్ అయిందో మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. ఇంతలా ఇంత మొమెంటం జరిగిన తర్వాత మార్కెట్‌లోని కంపెనీ ఆబ్వియస్‌లీ ఫాలో అవుద్దన్నమాట. అలాగని చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేస్తారు. వాళ్ళకైతే లాస్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అయింది. అందుకని ఎటువంటి ట్రేడ్ అనేది ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ అనేది తీసుకోకూడదనమాట. మార్కెట్ ఫాలో అవుద్దని మనకు తెలిసినా సరే తీసుకోకూడదు. క్లియర్ ఇండికేషన్ లేదు కాబట్టి. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయిందో, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఫాలో అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయింది కదా! ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్‌లో ఇంకా వోలటైల్‌గా బిహేవ్ చేసింది. మార్కెట్ యూజ్‌గా మళ్ళీ ఫాలో అయింది. మళ్ళీ రివర్సల్ అయింది. ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ 50, 50 ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు అంటే బయింగ్ సైడ్ ఉండాలా, బే ఇంకా పుట్ సైడ్ ఉండాలి అంటే నేనైతే మాత్రం 50, 50 ఛాన్స్ అనమాట. రేపు మార్కెట్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్ చేసుకొని నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ 30 మినిట్స్ కూడా ఈక్వల్ క్యాండిల్స్ వచ్చి బుల్లిష్ క్యాండిల్స్ గాని, బేరిష్ క్యాండిల్ గాని ఫస్ట్ 30 మినిట్స్ చూసిన తర్వాతే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే క్లియర్ ఇండికేషన్ లేదనమాట. ఇంకా రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 49,678, 49,271, 48,999 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 48,330, 48,103, 47,817. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.